హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అవన్నీ స్టోరీస్ వరల్డ్. నా తోడుంటావా పాట 30. కోపంతో ఆమె ముక్కు పుటాలు అదుగుతుంటే అలక వల్ల మునిపండు కింద నలుగుతున్న కింద పెదవును చూసి దేవు మెడను పట్టి ఈశాన్నే ముందుకు జరిగి ఇరు పెదవులకి సంఖ్యలు వేస్తాడు. అతడికి విడిచే ఆలోచన లేదు, ఆమెకి విడిపడే ఉద్దేశం లేదు. తీయగా సాగుతున్న అదరు చుంబనంలో కాసేపటికి దేవ్ ఊపిరి భారంగా మారి గుండెలు ఎగిసిపడుతుంటే సున్నితంగా వదులుతాడు ఇషాన్. ఎర్రటి రంగు పులుముకున్న పెదవులపై మెరుస్తున్న తన ఎంగిలిని బొటను వేలితో తుడిచి జ్యూస్ గ్లాస్ ఆమె ఎదురుగా పెడతాడు. ప్రేమగా చూసే చూపు కావాలి అనుకుంది దేవ్. చెప్పకపోయినా చేతల్లో ప్రేమ ఉందని, అంతకంటే ఎక్కువగా కేరింగ్ చూపిస్తున్నాడు ఆమెపై. మళ్ళీ అంతలోనే అనుమానం, ఇదంతా బేబీ మీదనా? ఒకవేళ బేబీ పుట్టాక ఈ ప్రేమ లేకపోతే? అలాంటి ఆలోచన రాగానే కళ్ళల్లో నీళ్లు గిర్రని తిరగడంతో, కన్నయ్య, ఇది నాపై ప్రేమనా లేక బేబీపై కేరింగ్నా? బేబీ పుట్టాక ఈ కేరింగ్ ఉంటుందా అని బాధగా అడుగుతుంది దేవ్. ప్రశాంతంగా ఉన్న కళ్ళు ఎరుపుదనంగా మారుతుంటే, కేరింగ్ మాత్రమే, ఇట్స్ జస్ట్ కేరింగ్, అర్థమైందా అని పళ్ళు బిగిస్తూ అడుగుతాడు. ఎందుకు రైలా ఏడిపిస్తున్నావు? నీ వల్ల ఎంత వీక్ అయిపోతున్నానో తెలుసా? బేబీ పుట్టే వరకు ఓవర్లో చూపించి తర్వాత డస్ట్బిన్లో మూలపడేయాలనుకుంటున్నావా అని ఉక్రోషంతో షర్ట్ కాలర్ని బంధిస్తూ అడుగుతుంది దేవ్. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఏ గుడ్ ఐడియా. బేబీ పుట్టాక నిన్ను మూలను పడేస్తాను. ఉక్రోషంగా చూస్తుంది అతని వైపు. విసుగ్గా లుక్కిచ్చి బెడ్ మీద నుండి దిగేయడంతో, నన్ను మూలను పడేసి ఇంకో దాన్ని చేసుకుందాం అనుకుంటే మీ ఆవిడ మన బేబీని బాగా చూడదు, అప్పుడేం చేస్తావు? ఆమెలో ఉక్రోషం బాధగా టర్న్ అవడంతో కోపంలో ఏం మాట్లాడుతుందో కూడా ఆలోచించే దేవు పాప. అతని చేతిలో సిగరెట్ నామరూపాలు పోగొట్టుకుంటే కళ్ళు రుదిరు మందారాలే అవుతుంటే దేవుపై కోపం గ్లాస్ టేబుల్పై చూపిస్తాడు ఇషాన్, బళ్ళను పెద్ద శబ్దం చేస్తూ. తను ముక్కలవడం కాకుండా ఇషాన్ చేతిని కూడా గాయపరుస్తుంది ఆ గ్లాస్ టేబుల్. కొన్ని సెకండ్స్కే అక్కడ ప్లేస్ రక్తసిక్తంగా మారడంతో దేవి ఏడుస్తూ అతని దగ్గరికి వెళ్ళి చేతిని పట్టుకుంటుంది కంగారుగా. స్టే అవే, కోపంతో రుమ్ముతాడు ఆమెపై. బ్లడ్ కన్నయ్య, ఇట్స్ మై బ్లడ్, జస్ట్ స్టే అవే అనే వర్డ్స్ని స్ట్రెస్ చేస్తూ చెప్పి బయటకు వెళ్ళిపోతుంటే అతని కోపాన్ని చూసి వణికొస్తున్న అతని కన్నా ముందే డోర్ దగ్గరికి వెళ్ళి లాక్ చేస్తుంది దేవ్. ఆ మరుక్షణం ఆ చెయ్యి ఆమె మెడపై బిగుసుకోవడంతో, చంపేస్తావా? బ్యాండేజ్ వేసాక చంపేయి అని కన్నీళ్లతో అంటుంది. ఛ! బలంగా వాల్కి పంచి ఇవ్వడంతో మునివేళ్లపై నిలబడి అతని మెడ చుట్టూ చేతులు బిగిస్తూ, కామ్ డౌన్ కన్నయ్య, నేనేదో పిచ్చిదాటిలా మాట్లాడితే నిన్ను నువ్వు హట్ చేసుకుంటావా అని బాధగా అంటుంది. లీవ్ మీ. ప్రెగ్నెంట్ అని గుర్తొస్తుంటే ఆమెని విదిల్చలేక అసహనంగా అరుస్తాడు. వదలను అసలు, బ్యాండేజ్ వేయించుకో. ఆ మరుక్షణం అతనిని బెడ్పై కూర్చోబెట్టి కన్నీళ్లతో కట్టుకడుతుంది పాప. నేను ఏదో అంటే నన్ను కొట్టాలి కానీ నువ్వు గోడని మీద కొట్టడం ఏంటి? నా బేబీ ఉంది, అందుకే కేరింగ్. నాకు తెలుసు, నా మీద ప్రేమ అది. నో, దట్స్ నాట్ లవ్. ఇంకా చాలా మంచి టైం ఉంది కదా, ఈ లోపు లవ్ పుట్టించేస్తా. నేను పిచ్చిగా మాట్లాడితే చిన్నగా కొట్టు, అంతేకాని ఇలా మూడీగా ఉండకు, అర్థమైందా అని అడిగింది. ఏం మాట్లాడకుండా బెడ్పై వెనక్కి వాళ్తాడు ఇషాన్. అతని షర్ట్ బటన్స్ ఒక్కొక్కటి తీస్తుంటే, ఈసారి సల్మాన్ ఖాన్ గుర్తొచ్చాడా? దేవు చేతిని ఆపుతూ విసుగ్గా అడుగుతాడు. నువ్వు వచ్చాక ఎవరో గుర్తు రావట్లే కన్నయ్య, షహీ బేబీ కూడా ఎప్పుడో ఒకసారి గుర్తొస్తున్నాడు తెలుసా? వాడు బేబీ ఏంటి, చిప్ ఏమైనా దొబ్బిందా నీకు? బాగుంటాడు కన్నయ్య మ్యాన్లీగా అని కళ్ళల్లో లవ్ సింబల్స్ పూయిస్తుంది దేవు పాప. చెంపలు వత్తేస్తూ మీదకి లాక్కుని, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తాను విత్ హైలీ వార్నింగ్ టోన్తో చెప్పాడు. మిగిలిన బటన్స్ కూడా విప్పేసి ఆచ్ఛాదం లేని ఛాతిని పరుపులా భావిస్తూ
గుండెలపై తల పెట్టుకుని ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటుంది దేవ్. కాసేపటికి ఆమె ఊపిరి తీసే విధానంలో మార్పు రావడంతో అందుకేనా ఈ మధ్య ఎక్కువగా నిద్రపోతోంది దని ఆలోచిస్తూ ఫేస్పై పడుతున్న ముంగురుల్ని సరిచేస్తుంటాడు ఇషాన్. విశాలమైన నుదురు పాపిట్లో కుంకుమతో కొత్త అందం తీసుకొస్తుంటే మెడలో మెరుస్తున్న పసుపుతాడు మాత్రం తను నీకు మాత్రమే సొంతమని చెప్పకనే చెప్తుంటే బోర్లా పడుకుంటే ప్రాబ్లం అవుతుందని ఆమెను నెమ్మదిగా బెడ్పై చేర్చి దేవుగుండెలపై తల పెట్టుకుంటాడు. నా ప్రేమని చెప్పి లైఫ్లో నిన్ను కూడా దూరం చేసుకోలేనే, శూన్యంలో బ్రతుకుతున్న నాకు ప్రేమ అంటూ వెంట తిరిగి కొత్త రంగుల్ని చూపిస్తున్నావు. ఆ రోజు నీ ప్రేమకి నా భయానికి జరిగిన కలయిక వల్ల నీ కడుపులో మన బేబీ ప్రాణం పోసుకుంటుంది అని చిన్నగా ఆమె అబ్డామిన్ తడుముతూ నా లవ్ని ఎక్స్ప్రెస్ చేసి నిన్ను కూడా దూరం చేసుకోలేను అని మౌనంగా అనుకుంటాడు తన మనసులో. ఒకరి సాన్నిధ్యంలో మరొకరు ప్రశాంతంగా మారడంతో ఆమె గుండె చప్పుడు వింటూ నిద్రలోకి జారుకుంటాడు ఇషాన్. మమ్మీ పరిగెడుతూ వచ్చి దేవుని చుట్టుకుంటుంది అంజలి. ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న ఇషాన్ అంజలిని దగ్గరికి రమ్మని పిలిచి ఒడిలో కూర్చోపెట్టుకుంటాడు. నన్ను ఒక విష్ అడిగావు కదా, గుర్తుందా బేబీ? బేబీ డాల్ కావాలి అన్నాను కదా. విష్ గ్రాంటెడ్ బేబీ. మమ్మీ పొట్టలో డాల్ పెరుగుతుంది, సో మమ్మీని ఇబ్బంది పెట్టకూడదు, నువ్వు ఓకేనా? నిజమా డాడీ? మమ్మీ పొట్టలో బాబున్నాడా? ఇంకా తెలియదు, కొన్ని రోజుల్లో తెలుస్తుంది. ఇక నుండి మమ్మీపై నిద్రపోకూడదు. నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను మమ్మీని. కానీ డాడీ నేను డాల్ కాదంజు, బేబీ అనాలి. డాడీ నేను బేబీని కిస్ చేయాలంటే ఎలా? దేవ్ చేతిని పట్టుకుని దగ్గరగా లాక్కుంటూ ఆమె టాప్ తప్పించి చూపిస్తాడు బెల్లిని. ఇక్కడ కిస్ చేస్తే బేబీని కిస్ చేసినట్ట? ఇషాన్ మాటలు విని చిట్టి పెదవులతో చిరుముద్దులు పెడుతుంది అంజలి. డాడీ ఇప్పుడు నువ్వు కిస్ చేయరా కోపం లేకుంటే. ఇషాన్ని చూస్తున్న వాయిస్ వేసుకుంటుంది దేవు పాప. నువ్వు అడిగావు కాబట్టి నో చెప్పను బేబీ అని మీసంతో గిలిగింతలు పెట్టి వర్క్లో పడ్డాడు సైకోగాడు. ఇప్పుడు వరకు బాగానే ఉన్నాడు, మళ్ళీ ఏం పోయే కాలం వచ్చిందోనని పళ్ళు నూరుతుంది ఇషాన్పై. ఆమెను చూసి చిన్నగా పెదవుల్ని వైట్ చేస్తాడు ఒక క్షణం. వాసు, మన అమ్మాయి జీవితంలో ఏం జరుగుతుంది అసలు? భర్త భుజాన్ని చుట్టుకుని దిగులుగా అంటారు వల్లిగారు. ఏమైంది వాళ్ళమ్మ? బంగారం జీవితం గురించి భయం ఎందుకు నీకు? పెళ్ళైన 20 రోజులకి ప్రెగ్నెంట్ ఏంటి? కరెక్ట్ చేసుకో, 1 month 15 days. నువ్వు ఇంత తాపీగా ఎందుకున్నావు వాసు? దేవుకి వచ్చిన ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? ఇషాన్ మునుపటి కంటే ఇప్పుడు బాగా చూసుకుంటున్నాడు కదా. నా కూతురికి భర్త ప్రేమ తోడుగా ఉంది. తను ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉంది. తన గురించి భయపడటం మానేసి లైఫ్ని ఎంజాయ్ చేసి శ్రీమతి. నువ్వెప్పుడు ఇంతే, మాటలతో మాయ చేసేస్తావు. నేను మాయ చేయగలిగిన వాళ్ళమ్మా? నా ప్రేమ గురించి చెప్తే ఎంతలా నీ వెనక తిప్పించుకున్నావు, నన్ను కొంగును కట్టేసుకున్నావు ఆఖరిగా అని అల్లరిగా చెప్పారు. మరే పాలు తాగే పిల్లాడు పాపం నా కొంగును కట్టేసుకుంటే పట్టుకొని తిరగను నువ్వు. భార్య అలకబూని మూమెంట్ చూస్తూ చెంపన చిరుముద్దిస్తారు వాసుదేవ్ గారు. తాతయ్య అవుతున్నావు, ఇంకా ఈ చిలిపి పనులు అవసరమా అని బిడియంతో అంటారు ఆమె. కోపం, ప్రేమ, విసుగు ఎలా ఎమోషన్స్ను? చిలిపి మాటల అల్లరి చేష్టలు కూడా ఎమోషన్స్నే కదా. వాటికి మాత్రం ఏజ్ టాపిక్ ఎందుకు చెప్పు? ప్రతి మాటకి ఆన్సర్ ఉంటుంది నీ దగ్గర అని చిరుకోపంగా చెప్పి బయటికి వెళ్తుంటే ఆవిడ పవిట లాస్ట్ని బంధిస్తూ నాకు కిస్ ఇచ్చి వెళ్ళి భార్యమని అని కూల్గా అంటారు. వదలండి, ఇంట్లో చందు, జీవా ఉన్నారు, మన రూమ్లో లేరు కదా. ఇన్నేళ్ళుగా మీతో మాటల్లో ఒక్కసారి కూడా గెలవలేకపోయానని చెంగుని లాక్కుని చెంపని చిరుముద్దద్ది పరుగుని బయటకు వచ్చేస్తారు వల్లిగారు. నైట్ డిన్నర్ అయ్యాక గార్డెన్లో కూర్చుని దేవుతో మాటల్లో మునుగుతుంది చందు.
ఆమె ఆనందం అంతా ఇంత కాదు. ఈ టైంలో ఎన్నో జాగ్రత్తలు చెప్తుంటే సడన్గా కట్ అవుతుంది కాల్. అయ్యో, కాల్ కట్ అయింది జీవా గారు. పక్కన బాబా ఉన్నాడు అనుకుంటే చందు గారు మూతి తిప్పుతుంది టెక్కు చూపిస్తూ. చల్లటి వెన్నెల, పులికింతలు రేపుతున్న చిరుగాలి. ఈ వాతావరణాన్ని చూసి నీకేమనిపిస్తుంది చందు? చాలా నిద్ర వస్తుంది తెలుసా. ఈ మధ్య 10 గంటలకే పడుకుని పోతున్నా. అదేంటో మరి. వసే, ఈ సిచ్యువేషన్లో నిద్ర గురించి మాట్లాడతారా ఇడియట్? విసుగ్గరుస్తాడు జీవ. అతని విసుగు చిన్నగా నవ్వుకొని ఒడిలోకి చేరుతూ, మీ మీద ఎంత నమ్మకం ఉన్నా ఒక సాటి ఆడపిల్లగా మన వయసు మీద నమ్మకం లేదు నాకు. జరగకూడని జరిగితే మీరు నా హస్బెండ్ అయినా నాకు ఆ గిల్టీనెస్ అస్సలు పోదు. అందుకే ఇంకో 3 monthsలో ముహూర్తాలు పెట్టించేయండి. మీకు దూరంగా ఉండటం నా వల్ల కావట్లేదు అని అతని చెంపల్ని పట్టుకుని ప్రేమగా అంటుంది. అతనికి మాటలు కరువైన వేళ ఆమె నుదుటిన ప్రేమగా పెదవులద్ది ఆ వాతావరణాన్ని మౌనంగా ఆస్వాదిస్తుంటారు. నిన్న చందు మాట్లాడుతుంటే కాల్ కట్ అయింది కదా ఇక్కడ. ఆ టైంలో అక్కడ ఏం జరిగిందో చూద్దాం రండి. కన్నయ్య వినిపించినా కూడా ఏం పట్టనట్టు తన వర్క్లో ఉంటాడు. కన్నయ్య, చెవుడు వచ్చిందా? పిలుస్తుంటే పలకవేంటి? ట్రీట్మెంట్ చేస్తావా? ఐబ్రో రైస్ చేస్తూ అడుగుతాడు ఇషాన్. నేను పిల్లల డాక్టర్ని, ఇయర్ స్పెషలిస్ట్ని కాదు. ఆకలేస్తుంది, అన్నం తినిపించు. చేతులు బాగున్నాయిగా నీకు? నా కోసం ఏం కాదు, వేడికి నువ్వు పెడితే తినాలని ఉందంట. దేవు చెంపులు కోపంగా వర్తిస్తూ నీ పిచ్చిని బేబీపై నెట్టగా నరిచి చెప్పి బయటకు వెళ్తాడు ఇషాన్. మమ్మీ, ఐ హ్యావ్ ఏ డౌట్ ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెడుతుంది అంజలి. వాట్ బేబీ? నేను తమ్ముడితో మాట్లాడాలంటే ఎలా? కిస్ ఎలా చేసావో మాటలు కూడా అలానే చెప్పు. ఒక 4 months తర్వాత లోపల నుండి నీకు ఆన్సర్గా క్లిక్కిస్తాడు. నేను ఐ లవ్ యూ చెప్పాలి, నువ్వు పడుకో అని దేవుని వెనక్కి నెట్టి, బేబీ ఐ లవ్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, ప్లీజ్ కమ్ ఫాస్ట్లీ అని వింటాడా మమ్మీ అనింది. హా. అంజలికి ఆనందం అధికం అవ్వడంతో పరిగెడుతూ కిందకి వెళ్తుంది శ్రీధర్తో ఆడుకోవడానికి. ఇదిగో తిను, నాకు తినిపించాలి, లేకపోతే తినను. టార్చర్ నువ్వు విసుగ్గా బెడ్పై కూర్చోవడంతో. కర్రీ ఎక్కువగా మిక్సీ చప్పగా పెట్టుకు అనింది. ఓన్లీ తినడానికి మాత్రమే మౌత్ ఓపెన్ చేయి, అర్థమైందా? పళ్ళు నూరుతూ అంటాడు. ముద్దకు ముద్దు పెట్టు, సైలెంట్గా తింటే తినిపిస్తాను, నాకేం ఎమోషన్స్ లేవు. సరేలే, ఈ రోజుకి తినిపించు, రేపు పెడతా నేను. అతను చూసిన చూపుకి జడిస్తూ, పోనీ ఎల్లుండి పెడదువులే. విసుగ్గా కబోర్డ్ ఓపెన్ చేసి అందులో ఉన్న వాటిని చూసి సాడిస్టిక్ స్మైల్ రావడంతో వాటిని ఆమె ఒడిలో పడేలా విసుగుతాడు ఇషాన్. ఇవెందుకు ఇప్పుడు? అయోమయంగా అడుగుతుంది. నేమ్ చదువు. పార్లే కిస్మి. ఆ యాడ్ చూపించి దాని సారాంశం అర్థమయ్యేలా చేస్తాడు ఇషాన్. యూ సాడిస్ట్ సచ్చినోడా, ఇవి తింటూ నువ్వు కిస్ ఇచ్చినట్టు ఊహించుకోవాలా? చాక్లెట్స్ని బెడ్ పైకి విసిరిస్తూ సీరియస్గా అంటుంది. నీ కిస్ పిచ్చికి ఇవే కరెక్ట్నే, నిన్ను కాకపోతే నా షహీ బేబీని కిస్. ఆ మరుక్షణం అతను కొట్టిన దెబ్బకి ఆమె పెదవులపై చిరునవ్వు వచ్చింది. చంపేస్తానే నిన్ను, కోపంగా చెప్పి ఆమెకి మాట్లాడే గ్యాప్ ఇవ్వకుండా ఫుడ్ కుక్ వేస్తాడు దేవ్ నోట్లో. అరే, ఒక భార్యకి తినిపించడం ఇలాగేనా అసలు? స్వీట్ టాపిక్స్ మాట్లాడుతూ ప్రేమగా తినిపించాలి ఇషాను. ఏం మనిషయ్యా బాబు, ప్రతి విషయం నేనే చెప్పాల్సి వస్తుంది నీకు. నీకు నోటు దురద మామూలుగా లేదే, విసుగ్గా చెప్పి వాటర్ గ్లాస్ ట్యాబ్లెట్స్ ఆమెకిచ్చి తను తినడానికి వెళ్ళిపోతాడు. ఇద్దరం 3 అయితే ఏముంటుంది సార్, స్పైసీనెస్ లైఫ్లో అంటూ చందో నుండి వచ్చిన కాల్ చేసి మాటల్లో పడుతుంది దేవ్. ఇషాన్ రావడం, అంజలిని నిద్రపుచ్చడం జరిగిన దేవ్ మాటల ప్రవాహం ఆగపోవడంతో కోపంగా కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పడేస్తాడు. అయ్యో, మాట్లాడినవు కన్నయ్య, గ్యాప్ ఇవ్వవే కొంచెం. డైలాగ్ అది కాదు కన్నయ్య, గ్యాప్ ఇవ్వరా కొంచెం అని నవ్వుతూ ఉంటుంది. చుప్. సీరియస్గా వచ్చిన అరుపుకి నోటిపై చేతులు వేసుకోవడంతో ఇలానే నిద్రపో, అండర్స్టాండ్ అన్నాడు.
ముమ్ము ఏంటి షర్ట్ విప్పు అన్నట్టు సైగ చేస్తుంది. చంపేస్తాను, సైలెంట్గా పడుకో. ముమ్ము నడుం నలపాలనుకుంటాడు కానీ కడుపుతో ఉందని గుర్తొచ్చి మరేదో నలిపి ఆమె నోరు మూతపడేలా చేస్తాడు ఇషాన్. బుగ్గలు కెంపులుగా మారిన వేళ బిడియంగా అతని పక్కగా వాలడంతో నెమ్మదిగా ఆమె జుట్టు నిమురుతుంటాడు ఇషాన్. కన్నయ్య, ఆ రోజు ఏం జరిగిందో గుర్తుందా నీకు? అంత జరిగినా కూడా ఎలా వదిలేసి వెళ్ళిపోతానని నా దగ్గర బెక్ చేసావురా? అలా వెళ్ళిపోయి ఉంటే నా లైఫ్ ఏమయ్యేది టైంకి? లీవ్ దట్ పాస్ట్. ప్రజెంట్ మనం ఎలా ఉన్నామో ఇంపార్టెంట్. ఐ లవ్ యూ. అంటే ఏంటో తెలుసా? వాట్? అంటే హగ్ మీ మోర్. పాగల్. తలపై ముట్టకాయ వేస్తాడు ఇషాన్. మరి ఇన్స్టాలో అలానే ఉంది. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పు నాకు. షట్ అప్. నీకు కోపం పోయింది కదా నాపై? కిడ్స్ మీద కోపం ఎక్కువసేపు ఉండదు నాకు. ఆ రోజు గుర్తు రాలేదా అమ్మా నేను కిడ్నని? అలానే మోగనం పట్టు. కనీసం ఈ చాక్లెట్కైనా న్యాయం చేయకన్నయ్య అని అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఇషాన్పై ఒరుగుతూ దాని రూపాన్ని కరిగించే పనిలో పడుతుంది దేవుపాప. సార్, మీకోసం ఏసీపీ గారు వచ్చారు. మళ్ళీ ఏంటి సన్ని? అసహనం సురేంద్రలో. డోంట్ నో. లోపలికి రమ్మను. విసుగు ప్లేస్లో నవ్వును పులుముకుంటాడు సురేంద్ర. మళ్ళీ రైడింగ్ నా ఏసీపీ గారు? మా టైం వేస్ట్ తప్ప యూజ్ లేదు సార్. కానీ ఇప్పటికీ మీ మీద ఒకే కంప్లైంట్ 10 times వచ్చాయి. మీ సమాధానం ఏంటి? చూడండి సార్, హాస్పిటల్ అంటే దైవంతో సమానం. అలాగని నేను దేవుడిని కాను. వాళ్ళందరూ స్లమ్ ఏరియాస్లో ఉండేవాళ్ళు. అక్కడ పిల్లలకి రకరకాల రోగాలు వస్తాయి. బట్ ఎంత ఖర్చైనా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తుంది మా హాస్పిటల్. వాళ్ళు చనిపోవడానికి నేను ఎలా కారణమవుతాను? కనిపించేది చెప్పేవి అన్నీ నిజాలు కావు సురేంద్ర గారు. బట్ టైం వస్తుంది నిజమేంటో తెలియడానికి. ఆ రోజు మీరెంత పెద్ద పొజిషన్లో ఉన్నా తప్పించుకోలేరు. వెళ్ళొస్తాను అన్నారు ఆఫీసర్. సన్నీ, ఏసీపీ సార్ని సాగనంపరా అనే పిడిగిట్లో కోపాన్ని ఆనుస్తూ చెప్పాడు. దేవకిని ఎలా దక్కించుకోవాలి అనే ఆలోచనలో ఉండిపోవడంతో ఫస్ట్ ఆమెని కాలేజీకి రప్పించాలని అప్పటికప్పుడు స్పెషల్ మీటింగ్ అరేంజ్ చేయమని ఆర్డర్స్ ఇస్తాడు సురేంద్ర. కమ్ బేబీ, నీ గురించి 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను దేవకి. ఎస్ చెప్పావా ప్యూర్లో చూపిస్తా. నో అంటే మాత్రం నాలో ఈవిల్ లవ్ని పరిచయం చేస్తాను. గెట్ రెడీ ఫర్ దట్ మూమెంట్ దేవకి. అప్పటి వరకు నీ రూపం నింపుకుంటాను నా గుండె లోతుల్లో అనుకున్నాడు. స్టెప్స్ దిగుతున్న దేవకి ఎదురెళ్ళి ఆమెను జాగ్రత్తగా నడిపించి సోఫాలో కూర్చోబెడతాడు శ్రీధర్. అతని వైపు వింతగా చూస్తుంటే జీవ ఎలానో నేను కూడా అలానే దేవ్, తప్పుగా అనుకోకు అని ఫ్లాష్ బ్యాక్ అతని మైండ్లో మెరవడంతో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాడు ముందుగానే. ఒక ఫోన్ మిమ్మల్ని చాలా మార్చేసింది బావా. దేవ్, నిన్నటి నుండి డాడీ కాల్స్ చేస్తున్నారు అండ్ ఆయన పిఏ కూడా. చేసుకోనివ్వండి. ఆయనకి కోపం ఎక్కువ, నాకు పంతం ఎక్కువ బావా. బిజినెస్ చేస్తున్న మీ డాడీని అలా ఉంటే కోసి కుట్లు వేసే డాక్టర్ని నేను ఎలా ఉండాలి? అందుకే ఒక 4 days వదిలేయండి. ఆయన ఎలా దిగిరాడో నేను చూస్తాను. చాలా మొండిదాను నువ్వు. ఈ దేవ్షా తలుచుకుంటే వారు 1 side అయిపోద్ది అని బ్రహ్మి స్టైల్లో చెప్పి శరణ్య ఇచ్చిన మిల్క్ తీసుకుని గార్డెన్లోకి వెళ్తుంది. అప్పుడే ఆమెకి కాలేజ్ నుండి మెసేజ్ వస్తుంది, మీటింగ్కి ఎవ్రీ స్టూడెంట్ అటెండ్ అవ్వాలని కోరుకుంటూ. కన్నయ్య ఇలారా ఒకసారి. బాల్కనీలో ధూపం వేస్తున్న అతన్ని పిలుస్తుంది. తాపీగా సిగరెట్ ఫినిష్ చేసి కాఫీ కప్ అందుకుంటూ దేవు పక్కన సెటిల్ అవుతాడు. అంటే ఎదురుగా కూర్చున్న వాడిని చేపట్టుకుని లాగి పక్కన కూర్చోపెట్టుకుంది అనుకోండి, అది వేరే విషయం. కన్నయ్య, కాలేజ్ నుండి మెసేజ్ వచ్చిందని ఫోన్ ఇవ్వడంతో వెళ్దాం రెడీ అవ్వని తాపీగా చెప్పాడు. వెళ్ళొద్దు అన్నావు కదా. బట్ కంప్లీట్ చేసే స్టడీని. రైట్ నో కాంప్లికేషన్స్ లేవు కదా నీకు? లేవు కన్నయ్య, జస్ట్ లేజీనెస్ ఉందంతే. అది ఎప్పుడు ఉండేదే కదా. నేనేం లేజీ కాదు దొరా. నీకన్నా నా బేబీ బెటర్. ఒక్కోసారి అని చెప్పి కాల్ రావడంతో నార్మల్గా ఉన్న ఫేస్ సీరియస్గా మార్చుతూ దేవుడికి దూరంగా వెళ్తాడు ఇషాన్.
సార్, మీరు చెప్పిన పని సక్సెస్ అయింది. ఎక్కడ మీట్ అవుదాం? ఇషాన్ పిడికిలు కోపంగా బిగుసుకోవడంతో ఆఫీస్కి వచ్చాయని అడ్రస్ షేర్ చేస్తాడు. అతని అడుగులు కరెక్ట్ వేలో వెళ్తున్నట్టు నమ్మకం వస్తుంటే సూర్యోదయాన్ని ఆస్వాదిస్తున్న దేవుని రెప్పవేయడం మర్చి చూస్తుంటాడు. ఆమెకి అందం మల్లరి ఇషాన్ దగ్గర మాత్రమే. ఆమె ఎమోషన్స్కి హద్దు ఉండదు. ఎంత విసుగు చూపించినా ఆమె ఫేస్లో నవ్వు చెరగనివ్వకుండా ఎలాగైనా ఆమె ఇష్టాన్ని గెలిచేలా చేసుకుంటుంది దేవు. మొండితనం అంటే చాలా ఇష్టం అతనికి. దానికి గుర్తుగా నిన్న నైట్ జరిగిన చాక్లెట్ కిస్. ఎందుకు అలా చూస్తున్నావు అని అడిగింది. ఆన్సర్ చెప్పకుండా లోపలికి వెళ్ళిపోవడంతో, ఓయ్ అబ్బాయి, నా దగ్గర చాలా ముత్యాలు ఉన్నాయి అని అరిచి చెప్తుంది అతనికి వినపడేలా. పాగల్ మనసులో అనుకుని నవ్వుకుంటాడు ఇషాన్. ఆ మన్నాడు ఉదయాన్నే అంజలిని రెడీ చేసే పని శరణ్ని తీసుకోవడంతో, కన్నయ్య, నాకు బాత్ చేయించవా అని గారంగా అడుగుతుంది దేవుపాప. కమ్ అగైన్. స్నానం దొర, లేజీగా ఉందేంటో అని చేతులు దూరం పెడుతూ బతికిస్తుంది. అతని మొదలు ఆమెని అల్లరి పట్టించాలని ఆలోచన రావడంతో ఇషాన్ టవల్ చుట్టుకుంటూ, ఓకే, డ్రెస్ విప్పుకో, చేయిస్తానని కూల్గా అంటాడు. అతని కూల్నెస్కి దేవుల టెన్షన్ ఛాయలు మొదలవడంతో, నిజంగా చేయిస్తావా కన్నయ్య అని అనుమానంగా అడుగుతుంది. డ్రెస్ కూడా నేనే రిమూవ్ చేస్తాలే. వద్దులే, నేనేదో జోక్ చేశాను కన్నయ్య. ఫస్ట్ నువ్వు వెళ్ళు. కేరింగ్లో ఈ బాతింగ్ కూడా ఒకటి దేవు. ఆమె అడుగులు భయంతో వెనక్కి పడుతుంటే అతని అడుగులు కన్నింగ్నెస్తో ముందుకు పడతాయి. నేను అడిగితే నో అంటావు అనుకున్నా కన్నయ్య. చెప్తున్నా కదా కేరింగ్ అని. ఆమె రెండు చేతులు అతన్ని ఒక్క చేతిలో బంధించి షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తుంటాడు ఇషాన్. ఇదిగో, ఏదో నోటు దూరంతో అడిగాను. నువ్వు ఇలా ఇంటెన్స్డ్గా చూస్తుంటే నాకు చెమటలు పడుతున్నాయి. నన్ను వదిలేస్తే నేనే చూసుకుంటాను. నేను నార్మల్గా చూస్తున్నా. అతని పెదవులపై నవ్వు లేకపోయినా చూపులు మాత్రం అల్లరితో కనిపిస్తుంటే ఆమె నుండి షర్ట్ దూరం చేసి నైట్ ఫ్యాంట్పై చేతులు పెడతాడు. అతని మునివేలు పొత్తి కడుపుకి తగిలి ఒక్కసారిగా దేవు నరాలు జివ్వుమని లాగడంతో, దండంరా దోత అని ఇషాన్ని వెనక్కి తోసి టవల్ తీసుకుని వాష్రూంలోకి పారిపోతుంది. ఆమె భయానికి ఇషాన్ పెదవులపై అందమైన నవ్వు వెలివిరియడంతో డోర్ క్లోజ్ చేసేలోగా వాష్రూంలోకి దూరేస్తాడు. నువ్వేంటి ఇక్కడ? బాత్. ఓకే, నేను వేరే రూమ్లో చేస్తాను, యూ క్యారీ ఆన్. ఒకసారి ఎస్ అంటే నేను ఆ పని చేయకుండా ఉండను అని టవల్ కూడా పక్కన పడేసి బాక్సర్తో ఉంటాడు ఇషాన్. కన్నయ్య, ఎందుకు ఇలా భయపడుతున్నావు నన్ను? ఆమెకు ఆన్సర్ ఇవ్వకుండా షవర్ ఆన్ చేసి దేవ్ చేతిని పట్టుకుని దగ్గరగా లాక్కుంటాడు. ప్లీజ్ కన్నయ్య, లుకింగ్ ఇన్ టు మై ఐస్, బ్రీతింగ్ వాయిస్తో అంటాడు దేవ్ చెవిపై చిన్నగా కిస్ చేస్తూ. ఆమె కుడి చెయ్యి అతని గుండెలపై నిలవడంతో కిస్ చేసిన చేతిని ముడిపండుతో కొరుకుతాడు చిన్నగా. ఆమెని మరింతగా దగ్గరగా లాక్కుంటూ కింద పెదవిని నెమ్మదిగా రబ్ చేస్తూ మ్యాగ్నెటిక్ లుక్స్ ఇస్తుంటే ఆ చూపులకి అతని వశం అయిపోతుంది దేవుపాప. కన్నయ్య, ఇది కల కాదు కదా, బ్యూటిఫుల్ డ్రీమ్. ఐ లవ్ యూ చెప్పు నాకు. చెప్పడం కాదు, చూడటం కూడా నేర్చుకో. ఆమెకు ఆలోచించే గ్యాప్ లేకుండా అదరు చుంబనం మొదలెడతాడు ఇషాన్. ఆమె శరీర సౌష్ఠవం చూసి అతని మనసు వశం తప్పుతుంటే కష్టంగా దేవు నుండి దూరం జరిగి వేరే టవల్ చుట్టుకుని బయటకు వెళ్ళిపోతాడు ఫాస్ట్గా. అతని చేతులతో ఆమెలో వెచ్చటి ఆవిర్లు రావడంతో చల్లటి నీటి కింద తడుస్తూ తన బాత్ని కంప్లీట్ చేస్తుంది దేవ్. ఇద్దరు టిఫిన్ కంప్లీట్ చేసుకుని కాలేజ్కి స్టార్ట్ అవడంతో, బాయ్ కన్నయ్య, ఈవినింగ్ త్వరగా వచ్చే అని కార్ దిగి లోపలికి వెళ్తుంది చందుతో. దేవ్ రావడం చూసిన సురేంద్ర ఒక్క క్షణం లేట్ చేయకుండా పరుగందుకుని ఆమె ఎదురుగా రావడంతో ఉలిక్కి పడిన దేవ్ కంగారుగా ఒక్క అడుగు వెనక్కి వేస్తుంది. ఏయ్ జాగ్రత్త! ఆమె కోసం వచ్చిన ఇషాన్ కంగారుగా తనను పొదివి పట్టుకుని కోపంగా అరుస్తాడు. నువ్వేంటి ఇక్కడ? చూసుకుని నడవాలని తెలీదా? సీరియస్గా చెప్పాడు ఇషాన్. ఆయన మా డీన్ సురేంద్ర గారు. దేవ్ వైపు కాల్ చేసేలా చూస్తూ సురేంద్రకి పలకరింపుగా స్మైల్ ఇస్తాడు. అతన్ని చూసి ఫస్ట్ కంగారు పడిన
తరువాత వాస్తవం గుర్తొచ్చి క్రూరమైన నవ్వు మనసులో మెదలడంతో హాయ్ ఇషాన్ అని షేక్ హ్యాండ్ ఇస్తాడు సురేంద్ర. ఇషాన్లో నెగిటివ్ వైపు కలగడంతో ఫేస్ విసిగ్గా పెడుతూ మిస్టర్ సురేంద్ర, నా వైఫ్ ప్రెగ్నెంట్. తను కాలేజ్కి రాదు, జస్ట్ సెమిస్టర్స్ టైంలో మాత్రమే అటెండ్ అవుతుంది. సురేంద్ర చెవులు ప్రెగ్నెంట్ అనే దాని దగ్గర ఆగిపోతే ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే మా పిఏ వస్తాడు, లెట్స్ గోదేవ్ అని తను లాక్కపోతాడు. అరే మీటింగ్ అన్నారు కన్నయ్య, నీ ఫ్రెండ్ ఉంది కదా తెలుసుకో అని డోర్ ఓపెన్ చేసి ఆమెని కార్లోకి తోసేస్తాడు. నా కోసమే ఉన్నావు ఇక్కడ, నీ తింకర్తనం తెలుసున్నాను విసుగ్గా చెప్పి ఆమె నోట్లో కూర్చోపెట్టుకుని కార్ స్టార్ట్ చేస్తాడు ఇషాన్. ఓయ్, నీ హార్ట్ బీట్ ఏంది ఇంత ఫాస్ట్గా కొట్టుకుంటోందని ఆశ్చర్యంగా అడుగుతుంది. ఆమె తలను గుండెలు కాంచుకుంటూ సైలెంట్గా ఉండని సీరియస్గా గదుముతాడు. ఒక్క క్షణం అతను వెళ్ళకపోయి ఉంటే వెనక్కి పడిపోతున్న ఆ సిచ్యువేషన్ చూసి అతని గుండె ఆగి కొట్టుకోవడంతో దేవ్ స్పర్శలో గుండె దాడిని నెమ్మదిగా తగ్గించుకుంటున్నాడు ఇషాన్. అదేంటి అప్పుడే వచ్చేసావు? మీ మరిది గారు తీసుకొచ్చేసారక్క. వదిన, నేను 1 అవర్లో వచ్చేస్తాను. నీ కళ్ళ ముందు నుండి ఇది చిన్నడుగు కదిపోయే సాహసం చేయకూడదు. అండ్ నీకు నచ్చినట్టు బిహేవ్ చేస్తే మాత్రం నాలో రాక్షసుడిని చూస్తావు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ఆఫీస్కి వెళ్తాడు ఇషాన్. ఏమైంది దేవ్? కాలేజీలో కాల్ స్లిప్ అయిందక్క. బాగా భయపడ్డాడు కన్నయ్య, అందుకే కోపంతో కూడిన జాగ్రత్తలు చెప్తున్నాడు. కిచెన్లో కూర్చో లంచ్ వండుకుందాం అని తోడుకోడళ్ళు ఇద్దరు వంటిట్లోకి వెళ్తారు. పెట్టిన మీటింగ్ ఇషాన్ చెప్పిన న్యూస్తో పటాపంచలవడంతో తన క్యాబిన్కి నామరూపాలు లేకుండా చేసేస్తాడు సురేంద్ర. దేవుపై ప్రేమ బదులు విపరీతమైన కోపం వస్తుంటే ఆ కోపాన్ని ఎలా తీసుకోవాలో తెలియక జ్యూస్ తీసుకొచ్చిన నర్స్ని బలవంతంగా తన రూమ్కి లాక్కుపోతాడు. ఆమె బట్టలు దూరం చేస్తూ వద్దని ఏడుస్తున్న ఆ నర్స్ని పచ్చిగా తిట్టి ఉద్యోగం తీసేస్తానని భయపెట్టి దేవుపై ఉన్న కోపం బయటకు తీస్తూ పరమ క్రూరుడిగా మారిపోతూ అతనిలో ఆవేశం చల్లారాక వాష్రూమ్కు వెళ్ళి షవర్ కింద నిలబడ్డాడు. దేవకి, నా ప్రేమను చాలా తక్కువగా చూస్తున్నావు. ఆ గీతాంజలి నేను చేసే తప్పుల్ని కనిపెట్టి మృత్యు ఒడిలోకి పోయింది. నీ మొగుడికి నా గురించి చెప్పాలి అనుకుంది. ఆ విషయం తెలియకుండానే వాడని కూడా చచ్చేలా చేశాను. బట్ అదృష్టం బాగుండి బ్రతికిపోయాడు. ఇప్పుడు నా ప్రేమను టచ్ చేశాడు. అసలు వదిలే సమస్య లేదని కోపంగా పిడికిలు బిగిస్తాడు సురేంద్ర. అందుకే ఇషాన్కి పాస్ట్లో సురేంద్ర ఎవరో గుర్తులేదు. ఒకసారి మాత్రమే గీతుతో పార్టీకి వెళ్ళినప్పుడు సురేంద్రని చూస్తాడు ఇషాన్. అసలు గీతుని చంపింది సురేంద్ర అని అతనికి తెలియదు. తన ఛాంబర్లో కూర్చుని ఫాస్ట్గా తన వర్క్ మొత్తాన్ని వేరే మెయిల్లోకి షేర్ చేసుకుంటూ జీవాన్ రమ్మని పిలుస్తాడు. ఏంట్రా బావగారు, ఎందుకు పిలిచారు? రా అంటూ రెస్పెక్ట్నా ఫ్రెండ్ అని రా వచ్చింది. తర్వాత అమ్మోరు లాంటి నా చెల్లి యాదకొచ్చింది బావగారు. ఇద్దరు ఇంత సోదిగాలేంటి విసుగ్గా అంటాడు. మా మమ్మీ ఒకటే అంటుంది, మీకు అందం మీ అల్లరే అని. డిస్కస్టింగ్. ఇక నుండి నేను ఆఫీస్కి రావట్లేదు. అన్ని వర్క్స్ ఇంట్లో నుండే చేస్తాను. జస్ట్ వీక్లీ 3 times చెకింగ్కి వస్తాను. ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటే అటెండ్ అవుతాను. ఆఫీస్ జాగ్రత్త అన్నాడు. మా చెల్లి మీద లవ్నా ఆనందంగా అడుగుతాడు జీవ. ఇంకో పర్సన్ని నా లైఫ్ నుండి దూరం చేసుకునే డేట్ చేయలేని జీవ గట్టిగా హత్తుకుని వదిలి తన పర్సనల్ ఛాంబర్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని గీతు ఫోటోని చేతిలోకి తీసుకుంటాడు ఇషాన్. అక్క, నాకు బిర్యానీ కావాలి. క్యారెట్ ఆమెకి ఇస్తూ చైర్లో కూర్చోపెట్టి ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది శరణ్య. మీది లవ్ మ్యారేజ్ నా అక్క? కాదు దేవ్, నాకు అమ్మ లేదు. నాన్న డ్రింకర్. అనాథ శరణాలయంలో చదువుకుంటూ శ్రీ ఆఫీస్లో జాయిన్ అయ్యాను పాప. నా వర్క్ స్కిల్స్ నచ్చి త్వరగానే పెద్ద పోస్ట్కి ప్రమోషన్ తెచ్చుకున్నా. వర్క్ హాలిక్ అయిన మీ బావగారు నాకు అక్కడ కనెక్ట్ అయ్యారు. నా వైపు ఎవరు లేరు కదా, సో నన్ను ఇంటికి తీసుకొచ్చేసుకొని మావయ్య గారికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నారు. అదే నా కథ. నువ్వు కూడా పని రాక్షసివే అన్నమాట. శ్రీకి నాలో నచ్చే విషయం అదే. ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫీస్కి రమ్మన్నారు, బట్ అత్తయ్యతో టైం స్పెండ్ చేసేదాన్ని. నో దేవ్, మన అత్తయ్య చాలా మంచివారు. నన్ను సొంత కూతురులా చూసుకునేవారు. ఎప్పుడూ కాల్ చేయని నాకు కూడా మావయ్య గారు కాల్ చేస్తున్నారు దేవ్.
ఈ మాత్రం ట్రీట్మెంట్ పడాలి అక్క, లేకపోతే ఆ పెద్ద ఆయన్ని పట్టుకోలేం. కానీ నువ్వు బిర్యానీ భలే చేస్తావు అని స్మెల్ని గుండెల నిండా పీల్చుతుంది. తను క్యారెట్ తినటం పూర్తవడంతో హ్యాండ్ వాష్ చేసుకుని, అక్క నాకు కూడా నేర్పించి బిర్యానీ అని ఎలా చేయాలంటూ గరిటెను పట్టుకుని ఇల్లంతా దద్దరిల్లేలా అరుస్తుంది దేవుపాప. శరణ్య చేతులు చికెన్ బౌల్ జారిపోవడంతో ఏమైంది మా అని కంగారుగా అడుగుతుంది. గిన్నెకి ఉన్న వేడి మొత్తం పక్కనున్న గరిటెకి పట్టడంతో ఆ విషయం తెలియని దేవ్ ఆ గరిటెను పట్టుకుని చేయి కాల్చుకుంది. దేవ్ చేసిన పిచ్చి పనికి ఇషాన్ బాబు రియాక్షన్ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. పాస్ట్ ఇంకొక 2 ఎపిసోడ్స్ తర్వాత వస్తుంది. అప్పటి వరకు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇషాన్ దేవ్ మధ్య ఏం జరిగిందో అప్పుడే తెలుస్తుంది. కంటిన్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ ఇచ్చి స్టోరీని మరింత రీచ్ వచ్చేలా చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.